శ్రీనివాసులు. నేను రజక సంఘం జాతీయ కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అదేవిధంగా మామనార్ పార్లమెంటు స్థానానికి నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేట్ చేయడానికి ప్రధాన కారణం నాకు సుమారు 40 సంవత్సరాలు మా రజక జాతి అంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంది. రజకులు నిశ్చిత కల్పాన్ని చెప్పి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి కూడా చేయడం జరిగింది. ఈ ఒత్తిడికి నిరసనగా అదే కాకుండా పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి కాలయాపనతోన బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అన్యాయంతో తిరుగుబాటుతున్నా అదేకాక సామాజిక దృక్పథంలో బీసీల వాటా సమాజంలో పూర్తిగా అధ్వానమైందని చెప్పి బాధపడుతూ మా నిరసన కాలాన్ని వినిపించడానికి ఇలా ప్రభుత్వం ముందు మేము రావడం జరిగింది. మా లక్ష్యం ఒకే లక్ష్యం. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని రజకులు చిరచూపు చూస్తూ ఉన్నాయి. రజక నాయ బ్రాహ్మణ కొన్ని కులాలు అయితే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు మేమవుతున్నామో మమ్మల్ని అనగానే కులాలుగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సమాజం మమ్మల్ని చిరచూపు చూస్తున్న భావంతో సుమారుగా మా నాయకులు 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో ఫలితం మాకు ఎంతవరకు దక్కిందో కానీ శూన్యంలో మేము వెతుకుతున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి మా నిరసన కాలాన్ని ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యావత్ రజక సమాజం కూడా నెంబర్ నిలుస్తుందని నేను భావిస్తున్నాను. అందుకే పాలమూరు జిల్లా అభ్యర్థిగా పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కూడా అందరూ సహకరిస్తారని మా రజక సంఘ నాయకులు నాతో పాటు పాల్గొనడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మా నిరసనగా వినిపించే కార్యక్రమం అదే కాకుండా ఇప్పటి వరకు కూడా సమాజంలో ఎలాంటి గుర్తింపు లేని మా రజక సమాజానికి గుర్తింపు రావాల్సిందిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదు. ఇంకొకటి రాజకీయాలు సుదీర్ఘంగా పనిచేస్తున్నాం. మేము బీసీలో కూడా వాటా వంచడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. మామనార్ పార్లమెంటు స్థానంలో మేము బీసీలకు అడిగాం, కానీ బీసీలకు సీటు ఇవ్వడానికి కూడా రాజకీయ పార్టీలు లేదు. అందరూ కంప్లీట్ కూడా అందరూ వాళ్ళు అగ్రకులాలు పెట్టడం జరిగింది. అందుకే దీనికి నిరసన కూడా మేము ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటాం తప్ప మరో ఉద్దేశం కాదని తెలియజేస్తున్నాం. అందుకే యావత్ సమాజాన్ని కొడతాను. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలలో మేము కోరేది ఒకటే, సమాజంలో ఖచ్చితంగా మేము ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఈ ప్రభుత్వాలు ఏవైతే కలవని మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నాయో ఈ మోసానికి నిరసనగా ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలను ఒకటే కోరుతున్నాం, మీ మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా సుదీర్ఘ పోరాటానికి ప్రభుత్వాలు గుర్తింపు ఏనాడు కూడా మాకు ఇవ్వట్లేదు. కేవలము ఓటు బ్యాంక్ మమ్మల్ని వాడుకుంటున్నాయని బాధతోన ఈరోజు ముందుకు రావడం జరిగింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మళ్ళొకసారి మనవి చేస్తున్నాం. మేము బలహీన వర్గాల హక్కుల కోసం రోజు మాట్లాడతారు గొంతెత్తి, కానీ చివరికి వస్తే పేపర్లో మటుకు శూన్యంగా ఉంటాయి. కాబట్టి అక్షరాలు వారికి నిరసనగా ఈరోజు మేము కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి బీసీ బిడ్డగా రజక బిడ్డగా పాలమూరులో స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నా గుర్తు హార్మోనియం గుర్తు నాకు రావడం జరిగింది. కాబట్టి అందరూ నాకు హార్మోనియం గుర్తు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని ముందు కాలంలో నిశ్చయించుకున్నాం. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు మేము లొంగకూడదని నిశ్చయించుకున్నాం. కాబట్టి ప్రజల మధ్య మేము ఉంటాం. అంతేకాకుండా వీళ్ళ మేము అంటే ప్రజా సమస్యలతో నిరంతరం కూడా పోరాటం చేసే వ్యక్తిని. కాబట్టి నేను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఓటుకు ప్రాధాన్యం ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మనసా వాచా కర్మను కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను, నమస్కరిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల కష్టం కూడా పాలమూరులో అధిక జనాభాలో బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వీళ్ళందరూ మీరు మరిచి కేవలం ఈ పాలకులు అగ్రకులాలకే పెద్దపీట వేసుకుంటే రాజకీయ పార్టీలకు కనింపు కలగాలని ఒకే మా లక్ష్యం, ఒకే మా ఉద్దేశం. కాబట్టి దాని మీదే మేము నిరంతరం కూడా పోరాటం చేయాలని నిశ్చయించుకున్నాం. కాబట్టి అందుకని ఈరోజు మేము పార్లమెంటులో మా గలాన్ని వినిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఓటు ద్వారా ఎన్ని ఓట్లు మాకు వస్తే అంత నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి అందరినీ పేరున నమస్కరించి అడుగుతున్నాం. అందుకే ఒకసారికి ఈసారి ఆలోచన చేయండి. మామనార్ పార్లమెంటుగా స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఒకసారి నన్ను ఆశీర్వదించి ముందుకు పంపితే బీసీల వాదం నినాదాన్ని రజక జాతి నినాదాన్ని కూడా నేను స్పష్టంగా సమాజం తెలియజేసే కార్యక్రమం తీసుకుంటాను. ఈ ప్రభుత్వాలు నిధులేపే కార్యక్రమం కూడా తీసుకుంటానని మనం చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ప్రతి ఓటర్ మహాశయులు అందరికీ ఉద్యమవందనం తెలియజేసుకుంటూ మరి నడిమిటి శ్రీనివాస్ చర్చర్య నివాసి హార్మోనియం గుర్తుకు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి బీసీ బిడ్డ, ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ మాబ్నార్ చరిత్రలో ఈ పార్లమెంట్ చరిత్రలో స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంటుకు పంపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా యొక్క సమస్యలు ప్రతిదీ తనకు బాగా తెలుసు. కాబట్టి ఆ దిశగా మనమందరం ఓటు వేసి పార్లమెంటుకు పంపిస్తే మన గళాన్ని, మన వాణిని, మన సమస్యలని వినిపించే ఒక నాయకుని పంపించిన వాళ్ళం అవుతాం. ఈ చరిత్రలో, ఈ తెలంగాణ చరిత్రలో ఒక స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంటుకు పంపించినటువంటి ఘనత మాబ్నార్కు దక్కాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతి దగ్గర మేము మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరి మా అభ్యర్థిస్తాం.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు వేయాలి. మరి ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్లో అంత అగ్రవర్ణాలకి సీట్లు ఇచ్చినటువంటి అగ్ర పార్టీలన్నీ మరి మనం గుర్తు చెప్పాల్సినటువంటి బాధ్యతపరమైన ఉంది. కాబట్టి స్వతంత్ర అభ్యర్థి బీసీ అభ్యర్థిగా నడిమిటి శ్రీనివాస్ అన్న గారికి మనం అందరం ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపిస్తారనే ఆశాభావంతో ఈ ఓటర్ మహాశయులందరినీ మేము సవినయంగా కోరుచున్నాము. నా పేరు గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. వ్యక్తులు కాబట్టి సమాజాన్ని మనం నిర్లక్ష్యకు గురవుతున్నాం కాబట్టి మన హక్కుల కోసం ఉద్యమం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక్కసారి మనం పూర్తి కనిపింపు కలిగించే బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఓటును ఆయుధంగా మలుచుకొని ముందుకు నడవాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై హింద్, జై భారత్. చాలా నాకన్నా అదొక